లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. సమూహంలో వేయించేసినటువంటి భక్తులకి పెద్దలకి అందరికీ కూడా స్వరూపానురూపంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మై హంబుల్ obeisances to each and every devotee who are present here. Let me begin the discourse with the Saraswati Prarthana. అస్మద్గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాసుడిని ఆహ్వానించినందుకు కమ్యూనిటీ వారికి అలాగే పరిషత్ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం ధర్మం అంటే ఏమిటి, అలాగే శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మము అన్నారు, దాన్ని ఎలా తీసుకోవాలి. సో వాట్ ఈస్ మీన్ బై ధర్మ and how Lord Rama is embodiment of dharma. So let me put my efforts with the grace of my Acharya. The time given to me is 25 minutes. Right? So we frequently use this word dharma. So what does it mean? Dhru dharane. See, in Sanskrit, every word will be formed by a root word. Because unlike other languages, in Sanskrit, every word will be formed with a root word. సంస్కృతంలో ప్రతి శబ్దము ఒక ధాతువు నుండి వస్తుంది. ఆ ధాతువు మీద ప్రత్యయం చేరితే శబ్దం వస్తుంది. అంటే ధరింపబడేది ధర్మము అని అర్థం. ధర్మ ఇస్ నాట్ సంథింగ్ టు బి రీడ్ అండ్ అండర్స్టాండ్. ధర్మ ఇస్ సంథింగ్ టు బి ప్రాక్టీస్డ్. రైట్? సో వీ ఆల్ నో వన్ ఫేమస్ స్లోగన్, ధర్మో fill in the blanks. Dharmo rakshati. What does it mean? మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. I have a gold biscuit. I am giving you to protect it. So in hard times you can utilize it. So you can protect that gold biscuit in a locker or in a bureau. But is dharma is something like this? Is this an object? ధర్మమైన ఆబ్జెక్ట్ అండి ప్రొటెక్ట్ చేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మీరు ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని అర్థం. సో హియర్ రక్షణ, ప్రొటెక్షన్ మీన్స్ ప్రాక్టీసింగ్. యూ ప్రాక్టీస్ ధర్మ అండ్ ద సేమ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. సో దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ధర్మ. సో ఫర్ ఎ స్టూడెంట్ సో విద్యార్థి ధర్మ, గృహస్థ ధర్మ, ఉద్యోగ ధర్మ, రాజధర్మ, moksha dharma and so on. Many kinds of dharmas. Where we can get it? From Veda. Veda is the highest source of knowledge. It has derived from the word, a root word called vid, V-I-D, vid. It's a dhatu. So from that Vedam is derived. So Vedam means highest source of knowledge. It has everything. So when I say Vedam has everything, there is a question. How to make paneer butter masala tasty? Can we find in Vedam? How can we make bendi fry without sticking? Can we find in Vedam? No. But then you said you can find everything in Vedam. How it is possible? That means whatever the things that which you cannot experience through your sensory organs,
those are available in Vedam, right? So how this universe emerge, how God is protecting, and how the pralaya takes place. It's all about the knowledge of devatas, human beings, and lokas. So that kind of knowledge is available in the Vedam, highest knowledge source. Then Bhagavan, what he thought, if I give this picture and if someone is not practicing it, what should I do? Then Bhagavan himself incarnated in the form of Lord Rama and Krishna. He practiced the dharma, he shown us. ముందు వేదాన్ని ఇచ్చారు, ఆ వేదంలో ఉన్న ప్రకారంగా నడుచుకోండి అన్నారు. దాన్ని పక్కన పెట్టేశారు మన వాళ్ళు. దాని కొరకు తానే మానవుడిగా అనేక రూపాలలో అవతారాలు తీసుకొని ఇలా ఉండండి, ఇది చెయ్యండి, ఇది ధర్మం, ఇలా చేయకండి, ఇది అధర్మం అని చెప్పాడు పరమాత్మ. అవి అవతారాలు. సో ఏంటి ధర్మం ఆచరిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ దట్ వీ గెట్ బై ప్రాక్టీసింగ్ ధర్మ? 1, ప్రాస్పరిటీ, అండ్ 2, లిబరేషన్. ఒకటి అభ్యుదయము, రెండవది నిశ్రేయసము అంటే మోక్షము అంటారు. ఈ జీవితకాలం ఈ శరీరంలో మనం ఉండగా ఈ జీవితాంతం సుఖంగా ఉండొచ్చు ధర్మాన్ని ఆచరిస్తే. ఎప్పటికైనా శరీరం పడిపోవాల్సిందే. జపాన్లో ఎవరో 120 సంవత్సరాలు ఉన్నారట. హవెవర్ 121, 121 సంవత్సరాలకి పడిపోతున్న శరీరం. మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవడం ఖాయం. సో శరీరం పడిపోయిన తర్వాత జీవాత్మ లోపల ఉంటుంది, అది ఉత్తమమైన గతులు పొందుతుంది ధర్మాన్ని మనం ఆచరిస్తే. ఇది కీ బెనిఫిట్స్ ఆఫ్ ధర్మ, రైట్? అండ్ దెన్ అబౌట్ Sri Rama incarnation. So when we think of Rama, immediately we get something into our mind that is called Ramo Vigrahavan Dharmaha. Can you repeat for me? Ramo Vigrahavan Dharmaha. Murti bhavinchina Dharma Murti Sri Ramudu. Right? So who said this verse? Who said this statement? Vasishtha, Vishwamitra, Dasaratha? No. This statement was given by Maricha. He is a Rakshasa. He is a Rakshasa. Being a Rakshasa, he came to know Rama is a repository of all dharmas. Being human, it's very unfortunate that many of us do not know Ramayana. Many of us do not know how many kandas are there in Ramayana. Many of us do not know how many verses are there in Ramayana. Right? Sri Ramayana is a Dharma Shastra. Sri Ramayana is about corporate life. Sri Ramayana is about life management. Sri Ramayana is about time management. Sri Ramayana is everything. Our elders claimed Sri Ramayana as a Kalpa Vruksham, a wish yielding tree. Kalpa Vruksham కింద కూర్చొని మనం ఏది కోరితే అది ఇస్తుంది. అలాంటిది శ్రీరామాయణం అన్నారు. అంటే ఒక రాక్షసుడికి ఉన్నటువంటి జ్ఞానం, రాముడు మూర్తి భవించిన ధర్మం అన్న జ్ఞానం మనకు లేకపోయింది. ఎందుకు చదవాలంటే శ్రీరామాయణాన్ని? వై షుడ్ యు రీడ్ శ్రీరామాయణ? ఐ టెల్ యూ 2 reasons. There is one famous verse in Skanda Puranam. Do recite along with me. Charitam Raghunathasya Shatakoti Pravistaram Ekaikam Aksharam Proktam Maha Pataka Nasanam. Charitam Raghunathasya Shatakoti Pravistaram Ekaikam Aksharam Proktam Mahapataka Nasanam. The history of Lord Rama, who belongs to the Raghu dynasty, is Shatakoti Pravistaram. That means the Sri Ramayana exists in every lokam. Even in Brahma lokam, the Sri Ramayana exists. It consists of 100 crore slokas. బ్రహ్మలోకంలో కూడా శ్రీరామాయణ ఉంది 100 కోట్ల శ్లోకాలతోని. ఈ భూమండలం మీద
వాల్మీకి మహర్షి అందించిన రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి. 24,000 verses in Sri Ramayana. The Skanda Purana says, Ekaikam Aksharam Proktam Mahapataka Nasanam. Each and every letter that you utter in the slokas of Sri Ramayana has the capacity to diminish the greatest of sins. That is the beauty of Ramayana. The Ramayana is broadly classified into 7 kandams, the major divisions. Please repeat. Balakandam, Ayodhya Kandam, Aranya Kandam, Kishkindha Kandam, Sundara Kandam, Yuddha Kandam, Uttara Kandam. Right? So there are 7 major portions, and each and every kanda consists of few sargas, and each and every sarga consists of few slokas. Now let us say, what is the greatness about Rama? So there are many auspicious qualities in Sri Rama. The very first chapter in Sri Ramayana is called Sankshepa Ramayanam. Whole Ramayana briefed or narrated by Narada Maharshi to Valmiki Maharshi. When Narada Maharshi walks down to the hermitage of Valmiki Maharshi, then Valmiki Maharshi put some questions to him. So in 3 slokas, he asks, "Hey, sage Narada, who is a man whom I can see in this world, who is repository of all 16 auspicious qualities? Konvasmin sampratam loke gunavan kascha viryavan dharmajnascha krutajnascha satyavakyo drudhavartah." It goes like this. So in 3 verses, he asks, 3 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి అడుగుతారు, హే నారద మహర్షి, అస్మిన్లోకే సాంప్రతంలోకే, ఈ కాలంలో నేను చూడడానికి వీలుగా ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నాడా? 16 గుణములుగా కలిగిన వాడు ఉంటే అతని గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదలు పెడతాడు. అంటే ఒక 100 శ్లోకాల్లో ఇందాక మీరు చెప్పినటువంటి అన్ని కాండాల సారాంశం అందులో ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ 7 kandas are there in Sankshepa Ramayana, which consists of 100 slokas. How many of you can recite the Sankshepa Ramayanam? Raise your hands. 1 hand. Only 1 hand. Okay, big applause. So let's not be like this. If you are claiming yourself as a Sanatana Hindu, we must possess a good knowledge on our scriptures. See, there are 2 itihasas prominently. One is Srimad Ramayanam, another is Sri Mahabharata. These are 2 itihasas. So itihasa and Purana are something like that. They are called Upabrahmanas. Whatever is taught in Vedam, so they magnified it and given as a simple manner. Right? So from Mahabharatam, we must learn Sri Vishnu Sahasranama. From Srimad Ramayanam, we must learn Sankshepa Ramayana. This is most important. Another question, Swami, why should we learn Sankshepa Ramayanam or Ramayana? What is the necessity to us? We are all well off. We have good flats, we have luxury car, we have good package. Now what is the necessity to learn Sri Ramayana? You name any corporate company CEO who is in US or UK. Are they wearing any tilakam? Are they doing any Mahalakshmi Puja? Are they doing any Sudarshana Homa? So are they not flourishing? So why are you imposing us to do all these things? Is it a valid question or not? స్వామి, బయటి కంట్రీస్లో బాగా డబ్బున్నవాడు ఎవడు బొట్టు పెట్టుకోడు, ఎవడు లక్ష్మీ స్తోత్రం చేయడు, ఎవడు హోమం చేయడు. వాళ్ళంతా బాగానే ఉన్నారుగా, ఎందుకు మమ్మల్ని ఇలా మీరు అవన్నీ తెలుసుకోవాలంటున్నారు? వినండి, ఇందాక సుష్మా గారు చెప్పారు, భారతదేశం వేద భూమి, కర్మ భూమి. ఇండియా అనడం కన్నా భారతం అనడమే కరెక్ట్. భా అంటే ప్రకాశించున్నది అని అర్థం, రా అంటే రమించున్నది, ఆనందం చేకూర్చున్నది అని అర్థం, త అంటే తరింపజేయునది అని అర్థం. ఇంత వైబ్రెంట్ మీనింగ్ ఉంది భారత్ అన్న దాంట్లో. సో
every human being, while taking a birth, they took birth with 3 liabilities, 3 runas. What are they? ప్రతివాడు ప్రతి మనిషి పుట్టినప్పుడు 3 రుణములతో పుడతాడు. ఏమిటి ఆ రుణములు? ఒకటి హోమ్ లోన్, 2 కార్ లోన్, 3వది పర్సనల్ లోన్. ఇది కాదు. Every human being takes birth with 3 liabilities. What are they means? Please repeat. Pitru runam, Deva runam, Rushi runam. So 3 kind of liability. Every one of us have this. So by having children and also by performing the Shraddha karma on the tithi of our parents passed away, by doing so we can be liberated from the Pitru karma. By doing the sacrifice, that is nothing but homam or yagam, we can fulfill Deva runam. How can you fulfill Rushi runam? By reading the scriptures of the sages given to us. We have enormous literature, believe me. Our human lifespan is not enough to know those scriptures. See, in the olden days, the Rishis, they sacrificed everything. No costly flats or villas, no costly cars, no movies, no French fries, no cool drinks. Everything they sacrificed. They went into deep forest and they have limited food. And they keep on doing the penance. At one point in time, they got Bhavat Sakshatkaram and they composed some scriptures for our well-being. Now, the younger generation are questioning like anything. Why should we believe? Why should we apply tika on forehead? It's very easy to ask the questions. I'll ask you one thing. When we experienced the very bad time during the pandemic, how many of you seen the coronavirus in the laboratory? కోవిడ్ వచ్చినప్పుడు ల్యాబొరేటరీలో కరోనా వైరస్ ఇట్లా ఉంటుంది అని ఎంతమంది చూశారు మీలో? ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్లలో హార్డ్లీ 10,000 members might have seen the virus structure in laboratory. But they issued some guidelines to us. Wear mask, have sanitizer, to protect our lives. We just followed, right? We have not seen the virus, okay? Out of 800 crore, only hardly 10,000 scientists might have seen, but we followed their instructions to protect our lives. Why don't you think in the same manner? For our well-being, the Rishis, they went to the deep forest and they gave us enormous knowledge. For our well-being, it's our responsibility to practice dharma. It's not enough, within half an hour to cover all the things. It's a brief information about dharma, and Rama is embodiment of dharma. Let us take one auspicious quality from Sri Rama, which is called Sausilium. So to define Sausilium, we can say in Sanskrit, Mahataihi Mandaisaha Nirandrena Samslesaha. చాలా గొప్పవారితో కానీ చాలా చిన్నవాడితో కానీ అరమరిక లేకుండా కలిసి ఉండేటువంటి గుణానికి సౌశీల్యము అని పేరు. Mingling with everybody, okay, who does not have absolutely any similarities with the dynasty of Rama or with the wealth of Rama or with the education of Rama. But Rama mingled with each other. So there is no disparity. You read Rama and you will come to know many things, right? So that auspicious quality, that is called Sausilium, that can be seen in Ramayana. So how can you prove this? When Rama went to exile, I'll tell you one instance and then I'll close my discourse. It's almost 19 minutes over. I just started my stopwatch. Rama and Lakshmana, they were sitting in the seashore and they are planning to construct a bridge to reach Lanka. లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించిన కొరకు ఒక వారధి కడుతూ ఉన్నటువంటి సందర్భంలో విభీషణుడు ఆ తీరం నుంచి ఈ తీరానికి వస్తాడు. విభీషణ సీక్స్ రెఫ్యూజీ ఆఫ్ లార్డ్ రామ. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. Then all the Vanaras says, Rama, please don't accept him. Sugriva says same way, Nalan, Neeran, Jambavan. Rama, he is a Rakshasa. He is brother of Ravana. How can you accept him?
And Rama says, except Hanuman, everybody opposed. Then Rama says, no, I will accept him. No matter how fast that Vibhishana has, I will accept him. Mitra bhavena sampraptam na chajayam kathanchana dosho yadyapi tasya syat satam ekad agarhitam. No matter, I will accept him. Then Vibhishana comes. Rama invites Vibhishana, बैठो यहाँ. Vibhishana, तुम्हें पता है क्या मैं डीप फॉरेस्ट में क्यों हूँ? Then Vibhishana asks, Rama, I know you are in search of Sita. That's the reason you came here. No, Vibhishana, I came in search of you. I came in search of you. It's not there in Valmiki Ramayana. It's a Rasokti in Kamba Ramayana. Then Vibhishana, with the sheer disbelief, Rama, are you trying to fool me? He didn't say, but he looked at Rama in this way. See, actions speak more than words, right? Those who are married, they can very well experience it, right? Actions speak more than words. Then Rama says, Vibhishana, listen to me. My father Dasharatha Chakravarti had 353 wives. How many? 353. No, don't ask me why he did 353. We are struggling only with one wife. Don't go into that way. He had, the time frame is different, the Yuga Dharma is different. Dasharatha Chakravartiki 353 మంది భార్యలు ఉన్నారు. But he has no children. Then he performed Putrakameshti Yagam. Putrakameshti Yagam చేశాడు. యజ్ఞపురుషుడు వచ్చాడు. యజ్ఞపురుష came and he gave the payasam. Then Dasharatha Chakravarti distributed the payasam to the 3 of his Pattamahishis. Pattamahishi means though he has 353 wives, only 3 wives can sit along with him in the Simhasana. Who are them? Kausalya, Sumitra, Kaikeyi. He distributed the payasam. And then Rama, Bharata, Lakshmana, Shatrugna. Then Dasharatha Chakravarti said, Rama, I have these many wives and I have performed Putrakameshti, but I blessed only with 4 children. And you got only 3 brothers. Rama, go to the forest and earn brothers. So Rama says to Vibhishana, Guhanodum Aivaranum Munbubin Kunnu Sulvan Mahanodum Aruvaranum Yamudaya Anbin Vanda Agamanarkadalaya Mudaya Eduvaranum. Rama is saying to Vibhishana, hey Vibhishana, we are 4 brothers, 4 siblings. But the moment when father said, Rama, go and earn brothers, then I started going to the deep forest. When I met Guha in the rivers of Ganga, we became 5. Guha is a boatman. He is a Nishadadipati, right? He don't possess any sophisticated clothes. Like up to here, he will be appearing with mud. There is no sophisticated clothes. But still, Rama accepted Guha as his friend and said to Lakshmana, see Guha, Mama Atma Samasakaha. He gave hug to Guha. Guhuni ఆలింగనం చేసుకుని లక్ష్మణ నీకు అన్నయ్య లాంటి వాడు అన్నాడు. గుహుడు రాముడి యొక్క వంశంతోని కానీ, రాముడి యొక్క అభిజనం ధనంతో కానీ, రాముడి యొక్క విద్యతో కానీ ఏమాత్రం సరిపోడు. అయినా గుహుడిని తమ్ముడు అని చెప్పాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నాడు. సుగ్రీవుడి వానరుడు అయినప్పటికీ సుగ్రీవుడితో మిత్రత్వం చేసుకొని సుగ్రీవుడు కూడా నా తమ్ముడు అని చెప్పాడు. ఒక గుహుణ్ణి బోట్ నడిపేవాడిని తమ్ముడు అన్నాడు. ఒక మంకీని తమ్ముడు అన్నాడు. ఆఖరికి విభీషణుని పట్టుకొని, హే విభీషణ, నా మీద ప్రేమతోని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన విభీషణ, నీతోని మేము 7 అన్నదమ్ములం అయ్యామయ్యా అన్నాడు. చూడండి రాముడి యొక్క గొప్పతనం. ఒక పడవ నడిపేవాడిని, ఒక మంకీని, ఒక రాక్షసుడిని కూడా తన తమ్ముడుగా భావించాడు. మనం ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక స్టేజ్కి పొరపాటున వాడి కర్మగాలి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఒక పానీపూరి బండియో ఒక దహివడ బండి పెట్టుకొని ఉన్నప్పుడు మనం వాడితో మాట్లాడాలి అనుకుంటామా అండి? while we are shopping, so that other fellow, he will be very enthusiastic to speak with us, but हमको बहुत शर्माती है कि ये पानी पूरी वाला मेरा फ्रेंड करके मैं कैसे इंट्रोड्यूस करूं मेरा बीवी को, right? हम शर्मा के we take other way to escape from his sight, but Rama didn't do that. Though they are a small person, though he is a very great person, Rama didn't show any disparity. That's what Saushilyam is called.
Right? There are many things in Sri Ramayana. Try to spare at least 1 hour to learn our scriptures, about our rishis, about our sampradaya. Right? And at the end, I would like to give some message to the audience and the devotees and the Sanatana Astikas. What is the takeaway from this discourse? Kindly spare only 4 minutes, so I will conclude my discourse. వేర్ తిలక ధారణ చేయండి, మీ సంప్రదాయాలకు తగ్గట్టుగా బొట్టు పెట్టుకోండి. బొట్టు లేకుండా ఏ హిందూ ఉండకూడదు. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అది వేరే పెద్ద లెక్చర్, ఇప్పుడు అంత సమయం లేదు. బట్ ప్లీజ్ హ్యావ్ తిలక ధారణ. డోంట్ పుట్ క్వశ్చన్. బిఫోర్ ఆస్కింగ్ క్వశ్చన్ యూ ప్రాక్టీస్ ధర్మ, స్లోలీ యూ కమ్ టు నో మెనీ థింగ్స్. ఓకే, అవర్ ఋషీస్, సో దే స్పెంట్ thousands of years in the deep forest, in the enormous literature, without even practicing anything. We are ready to put questions. Who is free to answer your questions? You practice our dharma first, then ask question. Right? Where Tilaka Dharana. And then visit temples in their traditional attire along with your children. పిల్లలతోని సంప్రదాయ దుస్తులతో దేవాలయాలకు వెళ్ళండి. ఇది చాలా చాలా ప్రధానం. రైట్? అలాగే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. హానర్ ద ఎల్డర్లీ పీపుల్ అండ్ ద స్కాలర్స్. నో మ్యాటర్ హూ आर एल्डर्स आर यू, ग्रैंड चिल्ड्रन, ग्रैंड पेरेंट्स, ओके, बड़े पापा, सब लोग घर में आ गए तो यू ऑफर योर प्रोस्ट्रेशंस टू द एल्डर्स. तो दे आर वेल वर्स्ड विथ संस्कृत, बट दे कैन गिव सम ब्लेसिंग्स टू यू. जीते रहो बेटा, చల్లగా ఉండు బిడ్డ, సమస్త సన్మంగళాన్ని భవంతు. యూ మస్ట్ సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దేమ్. దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు తపస్వ. In order to see us in a good villas or in a flats, in order to see us with good comforts, our parents, our grandparents sacrifice their life. Right? So they are also equal to tapasvi. So try to give good respect to them. ముందు మనం గౌరవిస్తే మన పిల్లలు గౌరవిస్తారు. ఒక ధోతి ఉత్తరీయంతో ఒక పండితుడు వస్తే కూడా లేచి నిలబడి నమస్కారం చేసేటువంటి సంస్కారం లేదు వాళ్ళ. హాయిగా కాలు మీద కాలు వేసుకొని రిమోట్ మార్చుకుంటూ కూర్చుంటున్నారు. ఈ పద్ధత ఆలోచించండి ఒకసారి. మనమే నిలబడకుండా నమస్కారం చేయకపోతే మన పిల్లలు ఏం చేస్తారండి నమస్కారం? ఆలోచించండి ఒకసారి. సనాతన ధర్మం, ఇఫ్ యూ వాంట్ సనాతన ధర్మం టు బి ప్రొటెక్టెడ్, our shastras to be protected, our scriptures to be protected. If our scriptures to be protected, Brahmins to be protected. If our scriptures and Brahmins to be protected, our temples must be protected. Right? Whatever we earn something, you try to spend some money for the dharma. Swalpam apyasya dharmasya trayato mahate bhayat. Whatever the amount, small amount that you spend for the dharma, it will protect you in future from the greatest of harms. ధర్మం కోసం ఏ కొంచెం చేసినా కూడా భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదం నుండి మనల్ని కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాలు, వేదాలు, బ్రాహ్మణులు, దేవాలయాలు కాపాడబడితేనే ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కలియుగంలో నామ సంకీర్తన చాలా గొప్ప విషయం. అందుకే రామదాస్ అన్నారు, రామ రామయని నోట రవ్వంత సేపైన నియమము తప్పక మంచి నీతితో పల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు. డూ చాంట్ ద భగవన్ నామ టు ది ఎక్స్టెంట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 29 minutes. I think I honored your time. Koti ధన్యవాదాలు Acharya ji from all of us for this spiritual discourse.